Good afternoon and welcome to the Hindu newspaper analysis, 12/9/2024. So, what is the author talking about? Peril of decentralization with Chinese characteristics. అంటే డేంజర్స్ అన్నమాట. అంటే ఇప్పటి వరకు భారతదేశం అన్నీ సెంట్రలైజేషన్గా ఉంటుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ కల. కానీ ఇప్పుడు ఏమంటారంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ మీకు మీరు సర్వ హక్కులతోని కొన్ని పనులు చేయండి అని. ఇది ఏ మోడల్ని ఫాలో అవుతున్నారు? చైనీస్ క్యారెక్టరిస్టిక్స్ని ఫాలో అవుతున్నారు. సో ఫాలో అవడం వలన దాని వలన వచ్చే విపరీత పరిణామాలు, పెరిల్స్ అంటే ఏంటంటే డేంజర్ అనమాట, డేంజర్. సో ఏమంటారు? ఇండిపెండెన్స్ డే స్పీచ్, ఓకే, ఎవరు? భారత ప్రధానమంత్రి ఇన్ హిస్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం మొన్న గత నెల, ద ప్రైమ్ మినిస్టర్ అర్జ్డ్ అంటే ఎంకరేజ్ చేశారు స్టేట్లన్నిట్లు నేను టు కంపీట్ విత్ ఈచ్ అదర్. ఓకే, ఇది చిన్న స్పెల్లింగ్ ఎర్రర్. కంపీట్ విత్ ఈచ్ అదర్. ఓకే, ఒక్కొక్క రాష్ట్రంతో మీరు పోటీ పడండి టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్. దేనికండి? ఎందుకు పోటీ పడాలి? ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేయండి మీ రాష్ట్రంలోకి. ఇన్ షార్ప్ కాంట్రాస్ట్, అంటే ఇది చాలా భిన్నంగా ఉందన్నమాట. ఎక్స్ట్రీమ్ సబ్ నేషనల్ ఎకనామిక్ కాంపిటీషన్. ఇది అసలు నార్మల్గా ఎలా ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వస్తే అప్పుడు రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాయి అన్నమాట, 28 రాష్ట్రాలకి. ఇప్పుడు అలా కాదు. ఏమంటున్నారు ఆయన? షార్ప్ కాంట్రాస్ట్, అనుకున్నదాన్ని భిన్నంగా ఉంది. ఎక్స్ట్రీమ్ సబ్ నేషనల్ ఎకనామిక్ కాంపిటీషన్ సీమ్స్ టు హ్యావ్ రన్ ఇట్స్ కోర్స్. ఇలాగే చైనాలో కూడా వాళ్ళు ఏం చేశారండి? సబ్ నేషనల్ ఎకనామిక్ కాంపిటీషన్. చైనాలో ఏమైంది? అయిపోయింది అది. ఇంకా ఇట్ హెస్ రన్ ఇట్స్ కోర్స్, అంటే ఇట్స్ డన్ ఫర్ గుడ్ అనమాట. ఇట్స్ డన్ ఫర్ గుడ్. ఇట్స్ లైక్ నో లాంగర్ యూస్ఫుల్. ఇట్స్ డన్, బీటెన్ టు డెత్ అంటాం కదా. ఓకే, ఇట్స్ లైక్ క్లోజ్ చాప్టర్ చైనాలో. హియర్ ఈజ్ వై, ఎందుకు ఆథర్గా డీసెంట్రలైజేషన్ అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ మీతో మీరు పోటీ పడండి, అట్రాక్ట్ చేయండి ఇన్వెస్టర్స్ని అన్నది డీసెంట్రలైజేషన్. ఒకప్పుడు అబ్బా సబాష్ అనే హర్షధ్వానాలన్నీ వినిపించేవన్నమాట. వన్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ రీజన్. అది ఒక కారణం. చైనా ఎకనామిక్ మెరకల్, చైనాలోని ఆర్థికంగా చాలా పురోగమనంకి వెళ్ళడానికి అదొక అనూహ్యంగా జరిగిన ఒక పెద్ద సంఘటన. కానీ హ్యాస్ టర్న్డ్, ఇప్పుడు అది ఎలా అయిపోయిందండి? ఇట్ హెస్ బికమ్ కౌంటర్ ప్రొడక్టివ్. ఇప్పుడు అది ఏమైపోయింది? ఇట్ హెస్ బికమ్ కౌంటర్ ప్రొడక్టివ్. ఇట్ ఈస్ నాట్ ప్రొడక్టివ్ బట్ కౌంటర్ ప్రొడక్టివ్. అంటే 100 రూపాయలు వెచ్చించిన దగ్గర 1000 రూపాయలు నష్టం వస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ నో లాంగర్ యూస్ఫుల్. అన్లైక్ ఇండియా, భారతదేశంలో కాకుండా, వేర్ సిటీ లెవెల్ గవర్నమెంట్స్ అకౌంట్, సిటీ లెవెల్లో ఉన్న గవర్నమెంట్స్ అకౌంట్ లెస్ దాన్ ఎంత అండి? 3% ఆఫ్ ద టోటల్ గవర్నమెంట్ స్పెండింగ్. గవర్నమెంట్ మొత్తం ఖర్చు పెడితే అందులోని 3% సిటీ లెవెల్ గవర్నమెంట్స్ అకౌంట్. ఇది ఓకే స్పెండింగ్ ఎ స్టాగరింగ్ 51%. ఎంత అయిందండి? స్టాగరింగ్ అంటే చాలా హైట్ అన్నమాట. 51% ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఇన్ చైనా హ్యాపెన్స్ అట్ సబ్ ప్రొవిన్షియల్ లెవెల్స్. భారతదేశంలో 3 అయితే అక్కడ 51% అవుద్దనమాట. లోకల్ గవర్నమెంట్స్ ఆల్సో హ్యావ్ అ మచ్ బ్రాడర్ క్వాలిటేటివ్ మ్యాండేట్. లోకల్ గవర్నమెంట్స్కి ఇదే కాకుండా చాలా మంచి క్వాలిటేటివ్ మ్యాండేట్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. అంటే మీరు ఇలా ప్రవర్తించండి, ఇలా చెయ్యండి, ఇలా బిహేవ్ చేయండి, ఇలా మీ బిజినెస్ని కండక్ట్ చేసుకోండి అని. దే ఆర్ ఆల్మోస్ట్, లోకల్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ రెస్పాన్సిబుల్. అంటే ఈ బాధ్యత అంతా మీదే, ఇంకొకరి మీద పెట్టకండి అంటున్నారు వాళ్ళు. ఓకే, ఎక్స్క్లూజివ్ రెస్పాన్సిబుల్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్, ఒకవేళ ఉద్యోగం లేకపోతే ఇన్సూరెన్స్, పెన్షన్స్. సబ్జెక్ట్స్ ఇండియా, ఓకే, జనరల్లీ, ఓకే, సబ్జెక్ట్స్ ఇండియా జనరల్లీ అసోసియేట్ విత్ ద నేషనల్ గవర్నమెంట్. ఈ సబ్జెక్టులు ఏంటండి? అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్లు, పెన్షన్లు, ఇవన్నీ సబ్జెక్ట్స్ భారతదేశంలోని ఎవరు చూసుకోవాలి? నేషనల్ గవర్నమెంట్ చూసుకోవాలి. కానీ చైనాలో ఏం చేశారు? బ్రాడర్ క్వాలిటేటివ్ మెజర్స్ కింద అవన్నీ సబ్ ప్రొవిన్షియల్ లెవెల్స్కి వదిలేశారనమాట. ఓకే, దే ఆర్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్ రెస్పాన్సిబుల్. ఈ సబ్జెక్ట్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్, పెన్షన్ ఇండియాలో జనరల్లీ అసోసియేట్ విత్ నేషనల్ గవర్నమెంట్ చేయవలసిన పనులు అక్కడ లోకల్ గవర్నమెంట్స్కి ఇచ్చారు. ఎట్ ఇలా అయినప్పుడు కూడాను చైనాస్ ఎక్స్ట్రీమ్ డీసెంట్రలైజేషన్, అంటే చిన్న ఇలాగా లోకల్ లెవెల్ వరకు వెళ్ళిపోయారన్న డీసెంట్రలైజేషన్
డస్ నాట్ మేక్ ఇట్ ఏ ఫెడరల్ కంట్రీ. డస్ నాట్ మేక్ ఇట్ ఏ ఫెడరల్ కంట్రీ కాదు. అయినా కూడా ఇట్ ఈస్ నాట్ ఎ ఫెడరల్ గవర్నమెంట్ వేర్ పీపుల్ కమ్, దే ఎలెక్ట్, దేర్ ఎ సెంటర్, దేర్ ఎ స్టేట్, ఇలాగేం లేదు. ఎ కీ ఫీచర్ ఆఫ్ ఎ ఫెడరల్ సిస్టమ్ ఇస్ దట్ ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటంటే హయ్యర్ లెవెల్ గవర్నమెంట్స్ కెనాట్ ఎస్టింగ్విష్ ద పవర్స్ గివెన్ టు లోవర్ లెవెల్. అంటే హయ్యర్ లెవెల్ గవర్నమెంట్స్ ఓకే కెనాట్ ఎక్స్టింగ్విష్, పుట్ ఆఫ్ అంటే తీసేయడం, టోటల్గా కెనాట్ ఎక్స్టింగ్విష్ పవర్స్ గివెన్ టు ద లోవర్ లెవెల్ గవర్నమెంట్స్, లోవర్ లెవెల్లోనే గవర్నమెంట్స్కి. యాజ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం దానికి రక్షణ అనమాట, ప్రొటెక్ట్స్ దెమ్. దానికి ప్రొటెక్షన్ ఏంటండి? రాజ్యాంగం దానికి భరోసా, రక్షణ. నో సచ్ ప్రావిజన్ ఎగ్జిస్ట్ ఇన్ చైనాస్ పార్టీ. ఎటువంటి సెక్షన్లు కానీ ఆర్టికల్స్ కానీ ప్రొటెక్షన్ కానీ ఏమీ లేదు. నో సచ్ ప్రావిజన్ ఎగ్జిస్ట్ ఇన్ చైనాస్ పార్టీ స్టేట్ సిస్టమ్. ఆఫ్టర్ డెన్ చాపింగ్, సదర్న్ టూర్ కాజ్డ్ లోకల్ గవర్నమెంట్స్ టు గో ఆన్ ఎ స్పెండింగ్ స్ప్రీ. డెన్ చాపింగ్ అని చాలా పెద్ద లీడర్ ఉండేవారు, ఓకే, పేరు మోసిన లీడరు. డెన్ చాపింగ్ సదరన్ టూర్ కాజ్డ్ లోకల్ గవర్నమెంట్స్ టు గో ఆన్ ఎ స్పెండింగ్ స్ప్రీ. ఇంకా ఖర్చు పెట్టడం మొదలుపెట్టాయి లోకల్ గవర్నమెంట్స్. ద సెంట్రల్ గవర్నమెంట్ సివియర్లీ అండ్ ఇమ్మీడియట్లీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందండి? సివియర్లీ అండ్ ఇమ్మీడియట్లీ రెస్ట్రిక్టెడ్, తగ్గించింది దేర్ ఎబిలిటీ టు రైజ్ మనీ త్రూ ద ట్యాక్స్ షేరింగ్ రిఫార్మ్ ఆఫ్ 1994. ఓకే, ట్యాక్స్ షేరింగ్ రిఫార్మ్స్ ఆఫ్ 1994 ద్వారా తగ్గించేసింది. రెస్ట్రిక్టెడ్ దేర్ ఎబిలిటీ టు రైజ్. ఓకే, ఓవర్ కెపాసిటీ స్ట్రక్చరల్. ఓవర్ కెపాసిటీ, ఆ వ్యవస్థలోని ఇన్నే ఉండాలి అంటే ఓవర్ కెపాసిటీ ఏంటి? లోకల్ గవర్నమెంట్స్ హ్యాడ్ టు ఫైండ్ అ వే అవుట్. మరి వాళ్ళు ఖర్చులు పెరుగుతున్న కొద్దీ వాళ్ళే ఒక మార్గం ఎన్నుకోవాలి. సిన్స్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థికంగా ముందుకు వెళ్ళడం అన్నది వాజ్ అన్ ఇంపార్టెంట్ డిటర్మినెంట్, ఏ యార్డ్ స్టిక్ టు మెజర్ అగేన్స్ట్ డిటర్మినేషన్. ఏది ఎదిగిందా లేదా పడిపోయిందా, మరి ఎలాగా కొలమానం? డిటర్మినెంట్ ఆఫ్ లోకల్ లీడర్స్ పొలిటికల్ ప్రాస్పెక్ట్స్, లోకల్గా ఉన్న లీడర్ల యొక్క రాజకీయ భవిష్యత్తు. దే స్టార్టెడ్ ప్రయారిటైజింగ్ ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్. దేనికి ఎక్కువ పెద్దపీట వేశారు? దే స్టార్టెడ్ ప్రయారిటైజింగ్ ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్ ఓవర్ ద ప్రావిజన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్. ఓకే, వాళ్ళు దేనికంటే పెద్దపీట వేశారు? ప్రయారిటైజింగ్ ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్. దేన్ని పక్కన పడేశారు? ప్రావిజన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్, జనాలకి సేవ చేయడం పక్కన పెట్టి దీనికి ముందంజలో పెట్టారు. దే ఆఫర్డ్ ఇండస్ట్రియల్ ల్యాండ్. ఎలాగా? ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్ డీప్ డిస్కౌంట్స్ ఇచ్చారు ల్యాండ్స్ కంపేర్ టు రెసిడెన్షియల్ ల్యాండ్. మనకి ఏపీఐఐసి అని ఉంటుంది చూడండి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ అని. అలాగే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ టీఎస్ఐఐసి. ఇలాగ అక్కడ ఏంటంటే మనకి ఎకరానికో 300-200 జాబులో క్రియేట్ చేస్తే మీకు భూమి సబ్సిడైజ్ ప్రైజులకి ఇస్తాము అని వాళ్ళు ఇస్తారు, కంపెనీస్కి ఇస్తారు భూములు అక్కడ ఏపీఐఐసి ల్యాండ్లో, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లోని వాటిల్లోని. కానీ వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేయాలి. అలా ఇక్కడ ఏం చేశారు వీళ్ళు లోకల్ గవర్నమెంట్స్? దే ఆఫర్డ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ డీప్ డిస్కౌంట్స్, అంటే ఎంత డిస్కౌంట్ ఇవ్వగలరు అంత ఇచ్చేసారు కంపేర్ టు రెసిడెన్షియల్ ల్యాండ్. రెసిడెన్షియల్ ల్యాండ్ మరి అలా ఇవ్వలేరు కదా. కంపేర్ టు రెసిడెన్షియల్ ల్యాండ్ ఇన్ ద హోప్, ఆశ ఏంటి? ఇండస్ట్రియల్ అవుట్పుట్ వుడ్ ఇంక్రీజ్, ఇండస్ట్రియల్ అవుట్పుట్ పెరుగుతుంది, రీజనల్ ఎకానమీ గ్రోత్. లోకల్ గవర్నమెంట్స్, లోకల్ ఎకానమీ అంటే రీజనల్ ఎకానమీ, ఓకే, లోకల్ గవర్నమెంట్ యొక్క ఆర్థికంగా బాగా ముందుకు వెళ్ళిపోవచ్చు ఇండస్ట్రీస్కి కానీ వాళ్ళు ల్యాండ్ ఇస్తే, డిస్కౌంట్స్ అని ఇస్తే, ఆ ఇండస్ట్రియల్ అవుట్పుట్ వలన అన్న ఆశతో ఇచ్చారు. అండ్ ఆల్సో ఇలా చేయడం వలన ఇట్ బికమ్ అ సోర్స్ ఫార్ ఫ్యూచర్ లోకల్ ట్యాక్స్ రెవెన్యూస్. భవిష్యత్తులోని లోకల్ ట్యాక్స్ రెవెన్యూస్కి, భవిష్యత్తులో లోకల్ ట్యాక్స్ రెవెన్యూస్కి ఇదొక సోర్స్, ఇదొక ఊట బావి అనమాట. అలా డబ్బులు కావాల్సినప్పుడల్లా వస్తుంటాయి అన్న ఆశతో ఇచ్చారు. లోకల్ గవర్నమెంట్స్ అట్రాక్టెడ్ ఇన్వెస్టర్స్ with attractive land rights. Firms accepted the offer. Beautiful. చూడండి, అంత మంచి జరుగుతుంది, అంత మంచే. చర్న్డ్, కావాల్సినంత చిలికేసుకున్నారు అనమాట. చర్న్డ్ అవుట్ గూడ్స్ at low rates because of cost advantage and exported to the world.
and exported to the world. Okay, this investment led model, ఈ లోకల్ గవర్నమెంట్స్లోని ఇన్వెస్ట్మెంట్ లెడ్ మోడల్ is structurally prone, vulnerable. It is like, it is not immune. It is susceptible to over capacity. ఎక్కువ మంది వచ్చారు. ఇందాక అన్నారు కదా, ఓవర్ కెపాసిటీ ఓవర్ ద స్ట్రక్చర్ అని. స్ట్రక్చరల్లీ ఏమైంది? ఓవర్ కెపాసిటీ, ఎక్కువ మంది వచ్చారు. దిస్ మోడల్ ఆఫ్ కాంపిటేటివ్ సబ్ నేషనల్ గ్రోత్, కాంపిటేటివ్ సబ్ నేషనల్ విదిన్ ద నేషన్లోని గ్రోత్ ఈజ్ క్లోజ్లీ టు ఎ కార్ హ్యావింగ్ 2 యాక్సిలరేటర్స్. ఎంత బాగా ఎనాలజీ డ్రా చేశారు చూడండి. ఒక కార్కి కానీ 2 యాక్సిలరేటర్ ఉంటే ఏబిసి కాకుండా, యాక్సిలరేటర్ బ్రేక్ క్లచ్ కాకుండా, యాక్సిలరేటర్ బ్రేక్ క్లచ్ ఉంటే బ్రేక్ లేదని సార్. ఇప్పుడు యాక్సిలరేటర్ క్లచ్చే. ఓకే, ఏబిసిలో, కార్ ఏబిసిలో, ఓకే, స్టిక్ షిఫ్ట్లోని. సో దిస్ ఈజ్ క్లోజ్ టు ఎలాగా, యాక్సిలరేషన్ క్లచ్, అంతే, బ్రేక్ లేదు. అప్పుడు ఏమవుద్ది? స్ట్రక్చర్ కన్నా ఓవర్ కెపాసిటీ ఎక్కువైపోయింది. అందుకని ఇట్ బికేమ్ ససెప్టబుల్, ఈజీలీ ఇంజర్డ్. ద అరేంజ్మెంట్ వర్క్డ్ వెల్. ఈ అరేంజ్మెంట్ బాగా పనిచేసింది. ఎంతవరకు? టిల్ ద హూ జింటావ్ పీరియడ్. హూ జింటావ్ ఉన్నంత వరకు. ద సెంట్రల్ లీడర్షిప్, సారీ, ఇట్స్ ఎ స్పెల్లింగ్ ఎర్రర్. ద సెంట్రల్ లీడర్షిప్, దిస్ ఇస్ ఎల్, ఓకే, ద సెంట్రల్ లీడర్షిప్ సెట్ బ్రాడ్ ప్రయారిటీస్ and the targets, while local governments experimented and competed. Okay, central leadership ఏం చేసింది? బ్రాడ్ ప్రయారిటీస్ పెట్టింది అండ్ టార్గెట్స్ కూడా పెట్టింది. లోకల్ గవర్నమెంట్స్ ఏం చేసాయి? ఎక్స్పెరిమెంట్ చేసాయి అండ్ కంపీట్, ఒకరితో ఒకరు కాంపిటీషన్లోని వాళ్ళు దే స్టార్టెడ్ టు గ్రో డ్యూరింగ్ దిస్ స్పాన్స్ టైం. కానీ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ usage by the author. ఏమన్నారు? ద ప్రాసెస్ ఆఫ్ క్రాసింగ్ ద రివర్ వైల్ ఫీలింగ్ ద స్టోన్స్. ఎప్పుడైనా మనం నది దాటుతున్నప్పుడు మనకి కిందన, ఓకే, రాళ్ళు కూడా తగులుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, ఆథర్ గారు ఎంత బాగా వాడారు చూడండి. టు టేక్ 1 స్టెప్, లుక్ అరౌండ్ బిఫోర్ టేకింగ్ అనదర్. ఒక అడుగు వేసాం అనుకోండి నీళ్ళలోని, కింద రాళ్ళు. సో బిఫోర్ యూ టేక్ అన్ అదర్, చుట్టుపక్కల పరిసరాలు అబ్జర్వ్ చేయండి. అంత బ్యూటిఫుల్గా చెప్పారు ఆయన. ద ప్రాసెస్ ఆఫ్ క్రాసింగ్ ద రివర్ వైల్ ఫీలింగ్ ద స్టోన్స్ క్రియేటెడ్ ట్రెమండస్ వెల్త్. ట్రెమండస్ అంటే అనూహ్యంగా ఆస్తి క్రియేట్ చేసింది. వైల్ ఆల్సో జనరేటింగ్ స్ట్రక్చరల్ ఓవర్ కెపాసిటీ. ఓకే, లైక్ మర్ఫీస్ లాలో అంటారు, మర్ఫీ లాలో, వెన్ సంథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ somewhere something is going wrong. Okay, when something is going good somewhere something is going wrong అన్నట్టుగా మర్ఫీ లా ప్రకారం ఎప్పుడైతే దే స్టార్టెడ్ టు క్రాస్ ద రివర్ అండ్ ఫీల్ ద స్టోన్స్ క్రియేటెడ్ ట్రెమండస్ వెల్త్, దిస్ ఆల్సో జనరేటెడ్ స్ట్రక్చరల్ ఓవర్ కెపాసిటీ. ఎక్కువైపోయింది అనమాట. స్ట్రక్చర్ హ్యాండిల్ చేయలేకపోయింది. అనవసరమైన ఇన్వెస్ట్మెంట్లు, వేస్ట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్, లాస్ మేకింగ్ ఎంటిటీస్, నష్టాలు వచ్చేయడం మొదలెట్టాయి కొన్ని ఫర్మ్స్కి. అప్పుడు ఏం చేశారు? ఓవరాల్గా ఈ ట్రెండ్ రిమైన్డ్ నెట్ పాజిటివ్లోనే ఉంది. ఇప్పుడు కూడా రేజింగ్ హ్యాండే, నెట్ పాజిటివ్. 2 రీజన్లు. ఫస్ట్, ద డైరెక్టివ్స్ బ్రాడ్ ఇనఫ్. ఓకే, ఇచ్చిన డైరెక్టివ్స్ ఏంటంటే చాలా బ్రాడ్ ఇనఫ్ ఫర్ లోకల్ గవర్నమెంట్స్. ఏంటని? టు ట్రై డిఫరెంట్ వేస్ టు అచీవ్ గ్రోత్. డిఫరెంట్ వేస్గా మీరు గ్రో అవ్వండి. ఆర్ రిఫార్మ్ గోల్స్, మారుతూ మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించండి. ఫర్ ఇన్స్టెన్స్, గువాంగ్డాంగ్ ఇంటర్ప్రెటెడ్ ద సెంట్రల్ గోల్ ఆఫ్ ఎకనామిక్ ఓపెనింగ్ బై ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ SEZ. ఓకే, SEZలో ఓపెన్ చేశారు. మళ్ళీ చదువుతాను. ఫర్ ఇన్స్టెన్స్, గువాంగ్డాంగ్ interpreted the central goal of economic opening by experimenting with special economic zones. Other regions were free to follow. Other regions ఏంటి? మీ ఇష్టం ఫాలో అండి. ఫ్రీ టు ఫాలో ఆల్టర్నేట్ మోడల్స్. మీరు అనుకున్న మోడల్ మీరు ఫాలో అవ్వండి అని అంటున్నారు. మీరు అనుకున్న మోడల్ మీరు ఫాలో అవ్వండి. లైక్ వైజ్ సెంట్రల్ లీడర్షిప్ ఏం చేసింది? పర్మిటెడ్ లోకల్ ఇన్నోవేషన్స్.
లోకల్గా ఇన్ ఎక్కడ హౌసింగ్ సెక్టార్లో, రాదర్ దాన్ ఇంపోజింగ్ అ పర్టికులర్ సొల్యూషన్. వాళ్ళు సొల్యూషన్ కాకుండా వాళ్ళు అలౌ చేశారు, దే పర్మిటెడ్ లోకల్ ఇన్నోవేషన్స్ ఇన్ హౌసింగ్ సెక్టర్. దిస్ పాలసీ ఇన్నోవేషన్ ప్రాసెస్ వాజ్ లోకల్లీ డిటర్మిన్డ్, లోకల్గానే డిటర్మిన్ చేశారు, అండ్ నాట్ మైక్రో మేనేజ్డ్ బై ద సెంటర్. ఇక్కడ తప్పు జరిగిందనమాట. ఓకే. సెకండ్, ఎ సెలూబ్రియస్ వెరీ హెల్దీ జియో పొలిటికల్ క్లైమేట్. అప్పుడున్న పొలిటికల్ వాతావరణంలోని చాలా ఆరోగ్యకరంగా ఉందన్నమాట. ఓకే. సెలూబ్రియస్ జియో పొలిటికల్ క్లైమేట్ వాజ్ క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్. ఫారెన్ మార్కెట్స్ వెల్ విల్లింగ్. ఓకే. చైనా ప్రొడక్ట్లు కొనడానికి ఫారెన్ మార్కెట్స్ వర్ విల్లింగ్ అండ్ ఏబుల్ టు అబ్జార్బ్. వాళ్ళు కూడా దే స్టార్టెడ్ టు సక్ ఇన్ చైనాస్ ఎవర్ ఇంక్రీజింగ్ కెపాసిటీ. చైనా ఎవర్ ఇంక్రీజింగ్, పెంచుకుంటూ వెళ్తుంటే కొద్దీ కొంటున్న ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారు. చైనా స్టీల్ సెక్టర్ ఎక్స్పాన్షన్ ఈజ్ అ కేస్ ఇన్ పాయింట్. ఓకే, దిస్ ఈజ్ అ కేస్ ఇన్ పాయింట్. ఎంత పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. మళ్ళీ చదువుతాను. ఫారెన్ మార్కెట్స్ విల్లింగ్ అండ్ ఏబుల్ టు అబ్జార్బ్ చైనాస్ ఎవర్ ఇంక్రీజింగ్ కెపాసిటీ. కేస్ ఇన్ పాయింట్ ఏంటి? ద చైనా స్టీల్ సెక్టర్ ఎక్స్పాన్షన్. స్టార్టింగ్ ఫ్రమ్ ద టర్న్ ఆఫ్ ద మిలీనియం 2000 నుంచి within 6 years, 6 ఏళ్లలో చైనా went from being a net steel importer to the largest steel manufacturer and next exporter. 6 ఏళ్లలోని ఏదైతే నెట్ స్టీల్ ఇంపోర్టర్ నుంచి లార్జెస్ట్ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ నెట్ ఎక్స్పోర్టర్ అయిపోయింది చైనా. బై ద బిగినింగ్ ఆఫ్ 2010s, 14 ఏళ్ళ క్రితం, tackling over capacity in the steel sector had become a prominent policy objective. ఎంత స్టీల్ ప్రొడ్యూస్ చేశారంటే అది ప్రామినెంట్ ఒక పాలసీ తీసుకురావాల్సింది, ఒక చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చిందనమాట. ఇన్ ద స్టీల్ సెక్టర్ had become a prominent policy objective. While many Chinese companies failed, చాలా చైనీస్ కంపెనీస్ ఫెయిల్ అయిపోయాయి అలాంగ్ ద వే. when the business starts, several rode the wave. కొంతమంది ఆ సక్సెస్ వేవ్ మీద ఉన్నారు, క్రెస్ట్ మీద ఉన్నారు. జనరేటింగ్ ట్రెమండస్ వాల్యూ ఫర్ ఎంప్లాయీస్. పనిచేస్తున్న వాళ్ళకి సాలిడ్ వాల్యూ అనమాట, అంటే శాలరీస్ అన్నీ. అండ్ ది గవర్నమెంట్ కూడా. ఓకే, అండ్ ది గవర్నమెంట్ కూడా. ద కార్ ఎన్కౌంటర్స్ స్లో. మరి ఎదుగుతోంది అంటే అక్కడ దగ్గర పడాలి కదా. ఓకే, లైక్ కార్ల్ మార్క్స్ సేస్ విత్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ ఎంగిల్స్, capitalism will rise and sow its own seeds of destruction. Okay, when you read Das Kapital, he has a beautiful quote. Capitalism will rise and sow its own seeds of destruction. Alaga, it encounters it will go rising, stable, then it has to fall. Every market has to grow, stabilize, fall. Encounters a slope. However, the model began to reach a tipping point. వెళ్ళిపోయింది. ఓకే, స్టెబిలైజ్ అయింది. ఇంకా అక్కడి నుంచి అరౌండ్ ద టైమ్ జీ జింగ్పింగ్ కేమ్ టు పవర్. ఆయన జుంటా ఇక్కడ జీ జింగ్పింగ్ కేమ్ టు పవర్. టిప్పింగ్ పాయింట్కి వచ్చింది. ఇంకా అరౌండ్ ఈయన గవర్నమెంట్ ఉన్నప్పుడు. రీసెర్చర్స్ ఎట్ ద నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ in 2014 estimated that half of all investments between 2009 and 2013 were ineffective. అనుకున్నంత సాధించలేకపోయాం. అమౌంటింగ్ టు వేస్ట్ ఆఫ్ నియర్లీ ఎంత అయిందండి? వేస్ట్ చైనాలోని $6.9 trillion వేస్ట్ అయిపోయింది. మిస్టర్ జీ, ఓకే, జీ సొల్యూషన్ టు దిస్ ప్రెడికమెంట్, ట్రికీ సిట్యువేషన్, troublesome situation. Okay, predicament was to strengthen central control. Okay, a difficult time appudu em cheyali, central control, and establish traffic lights. ekkada padithe akkada addankulu pettali. Traffic lights ante traffic aapadam kaadu, production ekkada aapali. To direct state and private capital in desirable domains. Okay, స్టేట్ క్యాపిటల్ని, ప్రైవేట్ క్యాపిటల్ని కావాల్సిన ఏరియాల్లో ఇన్వెస్ట్ చేయండి. అందరు వెళ్ళి స్టీల్లోనే పెట్టికండి. చాలు, మనకి ఎక్కువైపోయింది. $6.9 trillion
ఓకే, వేస్ట్ అయిపోయింది ఇప్పటికే అని ఆయన ఒక డైరెక్టివ్స్ ఇచ్చారు. సిన్స్ దెన్ అప్పటి నుంచి సెంట్రల్ డైరెక్టివ్స్ ఆర్ బికమ్ నారోవర్, టేపర్ అయిపోయాయి. ఓకే, దే బికమ్ నారోవర్. ఇన్నాళ్ళు బ్రాడ్గా ఉండేది ఇప్పుడు నారో అయిపోయింది. ద డిజైర్ ఫర్ సెల్ఫ్ సఫిషియన్సీ, మనకున్నది మనకు చాలు, హ్యాస్ ఫర్దర్ రిజల్టెడ్ ఇన్ దెమ్ ఫోకసింగ్ ఆన్ స్పెసిఫిక్ ప్రొడక్ట్ లైన్. అందరూ ఒకటే కాదు, ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్ తీసుకుందాం, దాంట్లో మన వర్టికల్లో గ్రో అవుదాం. ఫర్ ఎగ్జాంపుల్, ద డ్రైవ్ టు లోకలైజ్ ది ఎంటైర్ సప్లై చైన్. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ద డ్రైవ్ టు లోకలైజ్, అన్నీ లోకల్గానే తయారు చేద్దాం. ది ఎంటైర్ సప్లై చైన్ ఫర్ ఏవి? ఇప్పుడు అందరూ సెమీ కండక్టర్స్ ఈజ్ డివోర్స్డ్, పక్కకు పడేశారు. డివోర్స్ ఫ్రమ్ మార్కెట్ బేస్డ్ డిమాండ్. మార్కెట్ డిమాండ్కి ఇటువైపు ఏమొచ్చి సప్లై చైన్ సెమీ కండక్టర్స్కి ఎటువంటి సంబంధం లేకుండా, అండ్ ద కంపారిటివ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద చైనీస్ ఇండస్ట్రీ. చూడండి అంత బ్యూటిఫుల్గా దే హ్యావ్ సెపరేటెడ్. డివోర్స్డ్ అనే వర్డ్ ఇక్కడ ఎలా వాడాడు? సెపరేటెడ్. సో ది ఎంటైర్ సప్లై చైన్ ఫర్ సెమీ కండక్టర్స్ ఇస్ డివోర్స్డ్ ఫ్రమ్ మార్కెట్ బేస్డ్ డిమాండ్ అండ్ ద కంపారిటివ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది Chinese industry. The big fund began in 2014. Okay, the big funding, double రావడం in 2014, intending to build a self-sufficient, మనకి చాలు semiconductor industry. Drawing on this, దీన్ని ప్రేరేపణగా తీసుకొని, దీన్ని ఒక మోటివేషన్గా తీసుకొని, డ్రాయింగ్ ఆన్ దిస్ మెనీ ఏమన్నారు ఆథర్ గారు? ఓకే, చూడండి, ఏమన్నారైనా మెనీ లోకల్ గవర్నమెంట్స్, ఓకే, మెనీ లోకల్ గవర్నమెంట్స్ ఏమన్నారైనా ఇండిస్క్రిమినేట్లీ, ఓకే, అంటే ర్యాండమ్లీ పోర్డ్ మనీ ఇంటూ ఎందులోని? చిప్ మేకింగ్. ఓకే, ర్యాండమ్గా చిప్ మేకింగ్ ఫర్మ్స్ డబ్బులు పెట్టారు. 10 years later, China has not mastered the production of advanced chips. ఓరి దేవుడా, ఓకే, has not mastered the production of advanced chips. Nevertheless, ఇలా ఉన్నప్పుడు కూడాను many firms continue to exploit. ఓకే, ఇక్కడ ఎలా మిల్క్ అని వర్డ్ ఎలా వాడాడు ఆథరు? ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నాయి. ఎక్స్ప్లాయిట్ లోకల్ గవర్నమెంట్స్ ఫర్ ఫండింగ్, మీరు డబ్బులు ఇవ్వండి అని. దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్. ద ఎకనామిస్ట్ రిపోర్ట్స్ దట్ 30% of all, The Economist and newspaper reports that 30% of all industrial firms were making losses. 30% of all industrial firms were making losses at the end of 2 నెలల క్రితం, June 2024, అంటే August, July. Okay, June 2024, beating the previous worst performance during the Asian financial crisis in the late 1990s. 96, 97, 98, 99లోని ఎలాగైతే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందో దాన్ని కూడా అధిగమించిందనమాట ఈసారి నష్టాలు. ఓకే, ఈసారి నష్టాలు. అనదర్ రీజన్ ఈస్ దట్ అదర్ గవర్నమెంట్స్ నౌ సీ చైనా, ఓకే, చైనాస్ ఓవర్ కెపాసిటీ యాజ్ అ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్. ఇప్పుడు మిగతా గవర్నమెంట్స్ అన్నీ కూడా ఏం చూస్తున్నాయి? చైనాస్ ఓవర్ కెపాసిటీ, చైనాకే ఇది ఒక ముప్పు. దిస్ ఈజ్ ఎవిడెంట్, చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది ఇన్ ద జియో పొలిటికల్, ఇప్పుడున్న పొలిటికల్ వాతావరణంలో. ర్యాంగ్లింగ్ అంటే అది ఎలా పిండేస్తుంది, నలిగిపోతున్నారు అనమాట. అండర్వే ఓవర్ టెక్ ఎనేబుల్ చైనీస్ ప్రొడక్ట్స్. దేనికి నలిగిపోతున్నారు వీళ్ళు? టెక్ ఎనేబుల్ చైనీస్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ అండ్ టెలికామ్ ఎక్విప్మెంట్. మోరోవర్ చైనాస్ బ్యాడ్ ఇంటర్నేషనల్ కాండక్ట్. ఓకే, చైనా మిగతా దేశాలతోని సత్సంబంధాలు అది బాగా పెట్టుకోదు. బ్యాడ్ ఇంటర్నేషనల్ కాండక్ట్ హ్యాస్ వర్సెడ్, ఎక్సాసర్బేటెడ్ ద నెగిటివ్ పర్సెప్షన్. జనాలందరికీ చైనా అనగానే నెగిటివ్ పర్సెప్షన్ ఆఫ్ చైనీస్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. చైనా ప్రొడక్టు నెగిటివ్, ఓకే, నెగిటివ్ పర్సెప్షన్, వ్యూ పాయింట్. చైనా ఇన్వెస్ట్ చేస్తుంది, అమ్మో, నెగిటివ్ పర్సెప్షన్. జనాలకు అలాంటి ఆలోచన శైలిలోకి వచ్చారు. షార్ట్ కమింగ్స్ ఇన్ ద BRI అప్రోచ్. మిస్టర్ జీ, ఓకే, ప్లాన్ టు సబ్స్టిట్యూట్ చేయాలి కదా మరి.
దీని బదులు అదే అని వెస్ట్రన్ మార్కెట్స్ విత్ ఇంక్రీజింగ్ డొమెస్టిక్ డిమాండ్ ఇంక్రీజ్ చేశారు అండ్ ఫైండ్ న్యూ ఇంటర్నేషనల్ మార్కెట్స్ త్రూ ఎలాగండి ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకే, ఫ్రమ్ ద ప్రొడక్షన్ బెల్ట్ టు ద రోడ్ వచ్చేయాలి. అది ఇంక్రీజింగ్ డొమెస్టిక్ డిమాండ్ లోకల్గా మనకు కావాలి అని హ్యాస్ నాట్ వర్క్డ్ అవుట్. ఇది కూడా పనిచేయలే, హ్యాస్ నాట్ వర్క్డ్ అవుట్. అనుకున్న రీతిలో అది వర్క్ కావలే. నాట్ ఈ వర్డ్ జ్ఞాపకంచుకోండి, బికాస్ దిస్ ఈజ్ అన్ఫెమిలియర్ టెరిటరీ. వీళ్ళకి తెలియని ఏరియా ఫర్ అ స్ట్రక్చర్ అబ్సెస్డ్. ఇన్ని రోజులు చైనీస్ సెక్టర్ ఎలాగా వాళ్ళ పిచ్చి ప్రొడక్షన్ వాల్యూస్ ఎలాగంటే సప్లై సైడే వాళ్ళకి స్టిమ్యులస్, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనమాట. ద BRI అప్రోచ్ హెస్ నాట్ వర్క్డ్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నాట్ వర్క్ బికాస్ ద పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఆర్ నాట్ ఎకనామికల్లీ స్ట్రాంగ్. చైనాతో పాటు ఉన్న కంట్రీస్ ఆర్థికంగా అంత బలోపేతంగా ఏం లేవు టు జనరేట్ హ్యూజ్ డిమాండ్. చైనా ఒక 1,00,000 టన్నులు ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, వేలకు కావాల్సింది 2,000 టన్నులు 3,000 టన్నులు. మరి మిగతా 98,000 97,000 టన్నులు అలా పడి ఉంటాయి. ఓకే, అదర్ కంట్రీస్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ఎకనామికల్గా అంత శక్తివంతంగా లేరు టు జనరేట్ అనుకున్నంత డిమాండ్. ఇన్ షార్ట్, క్లుప్తంగా చెప్పాలంటే ఓవర్ కెపాసిటీ అండ్ ఓరియంటేషన్, ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేయడం, ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ అంతా మన డొమెస్టిక్ కాకుండా బయట కంట్రీస్ కోసం, ఆర్ బేక్డ్ అంటే అది చైనీస్ సిస్టంలోనే అందులోనే వాళ్ళు అక్కడే వండిస్తారు. ఇట్ ఈస్ బేక్డ్ ఇన్ టు దేర్ సిస్టమ్. ఇట్స్ లైక్ దే నీడ్ ద డో, దే పోర్ ద లీవెన్, దే బేక్ ద కేక్ ఓవర్ దే లైక్ దట్. ఎలాగా ఓవర్ కెపాసిటీ అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ ఆర్ బేక్డ్ ఇన్ టు చైనీస్ స్టైల్ డీసెంట్రలైజేషన్. దిస్ మోడల్ హ్యాస్ నౌ రీచ్ ఇట్స్ లిమిట్స్. ఇప్పుడు ఇంకా దాని హైట్ రీచ్ అయిపోయింది. ఓకే, ఈ హైట్ రీచ్ అయిపోయింది డ్యూ టు చైనాస్ యారగెంట్ అప్రోచ్, తలబిరుసుగా, ఓకే, యారగెంట్ గర్వంగా టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇట్స్ డ్రైవ్ టువర్డ్స్ సెల్ఫ్ రిలయన్స్. మాకు మేమే డిపెండ్ అవ్వగలం, మాకు ఎవరో అక్కర్లేదు, మీరే మా మీద డిపెండ్ అవ్వాలి. ఈ యారగెంట్ అప్రోచ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డ్రైవ్ టువర్డ్స్ సెల్ఫ్, మాకే రిలయంట్గా ఉన్నాం మేము అని అనుకున్నది. ఈరోజు వాళ్ళు దేవుడా మాకు కూడా మిగతా కంట్రీలు సపోర్ట్ కావాలి. దో వీ మైట్ సీ ఎ జంప్ ఇన్ ఎక్స్పోర్ట్స్, కొన్ని ఏరియాలు, అన్ని ఏరియాలో ఉండవు కదా. దో వీ మైట్ సీ ఎ జంప్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఫర్ సమ్ సెక్టార్స్, కొన్ని ఏరియాల్లో చైనా ఫేసెస్ అండ్ ఎకనామిక్ డిక్లైన్, ఆర్థికంగా తగ్గుముఖం పడుతుంది. ఇఫ్ ఇట్ డస్ నాట్ ట్రాన్స్ఫార్మ్ ఇట్స్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్, మార్చుకోకపోతే దాని రాజకీయ మరియు ఆర్థిక సత్సంబంధాలు విత్ వరల్డ్స్ మేజర్ కంట్రీస్, ప్రపంచంలో ఉన్న మేజర్ పెద్ద పెద్ద కంట్రీస్తోని మార్పు చేయకపోతే వాళ్ళకే కష్టం. ఓకే, డీసెంట్రలైజేషన్, గివింగ్ పవర్స్ టు లోకల్ గవర్నమెంట్స్, సెంట్రలైజేషన్ కాకుండా లోకల్ గవర్నమెంట్స్. ఓకే, కౌంటర్ ప్రొడక్టివ్, బికమింగ్ అ వేస్ట్. Detriment is becoming dangerous. What is it becoming? It is becoming dangerous. Churning out. మనం పాల సముద్రాన్ని వాసుకిని పెట్టి ఎలాగైతే కవ్వంలాగా ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చి చర్నింగ్ అవుట్ అంటాం కదా, అలాగా వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రొడక్షన్ మీద ప్రొడక్షన్ అనమాట. దే ఆర్ స్టర్రింగ్, దే ఆర్ యాజిటేటింగ్ అనమాట. దే ఆర్ స్టర్రింగ్ ఆర్ దే ఆర్ agitating. STIRAGITATE, agitate. Prone, easily injured. Prone. Crossing the river while feeling the stones. ఇది ఒక మంచిది. ఎందుకు ఇందాకలా ఏమన్నాను నేను, టు టేక్ వన్ స్టెప్ అండ్ లుక్ అరౌండ్ బిఫోర్ టేకింగ్ అనదర్. టేక్ అ స్టెప్, look around
look around, take another step. Take another step. ఓకే, అది ఆ బ్యూటీ అన్నమాట. సలూబ్రియస్, హెల్దీ, ఆరోగ్యకరమైన, రైడ్ ద వేవ్ బియాండ్ టాప్, రైడ్ ద వే ఆఫ్ సక్సెస్ అంటాం కదా, ఇది మంచి వర్డ్. ఏమన్నారు ఆథర్ గారు? ఇట్ ఈస్ అ ప్రెడికమెంట్. ఇట్ ఈస్ అ ప్రెడికమెంట్, అ డిఫికల్ట్ సిట్యువేషన్. ఎ డిఫికల్ట్ సిట్యువేషన్. చాలా క్లిష్ట పరిస్థితుల్లో అంటాం కదా. ఓకే, అది నెక్స్ట్ ఏమన్నారు ఆయన? ఓకే, ఈస్ టాకింగ్ అబౌట్ స్టిమ్యులస్, ఎంకరేజ్మెంట్. Oh, there's another word. Okay, in between we have another word called indiscriminately. Indiscriminately. That's another beautiful word. So what does it mean? It means randomly. Okay, randomly. At random antam kada. Okay, random, indiscriminate ga వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. క్లియర్? సో దిస్ ఇస్ ద ఆర్టికల్ వేర్ డీసెంట్రలైజేషన్, how it has caused a problem to China. Though initially there was a lot of growth and the economy was in a boom and China was looked at as a superpower. Today, decentralization is not working for China. 30% of the companies that are producing are making losses. Still, of course, China has to make amends to its relationship politically and also, on the economic front. And the countries with which it is having a good relationship, or the countries that are participating with China, don't require that kind of a demand, or don't have that kind of a demand or requirement that China is producing. So now they are in a predicament because of the indiscriminate production. Okay, so, well, there are some companies, because of decentralization, they rode the wave of success, and now they have reached the tip. From there, it has to fall. That's why the author is telling, when you cross the river, okay, you feel the stones that you created. క్లియర్? అక్కడ రాళ్ళు కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి అని అంటున్నారు ఆథర్ గారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్టికల్. ఇట్ మేక్స్ ఫర్ అ వెరీ గుడ్ రీడ్. దేర్ ఆర్ గుడ్ వొకాబులరీ ఆల్సో, వర్డ్స్ యూస్డ్. Many of the words we've been discussing on a regular basis. So that's why I picked up the important words that are there in this article. And with the patronage of IAC Hyderabad, the management, and my friend Shankar, I am Srinivas Pulyapudi, getting this online class of the editorial detailed discussion to you with the assistance of Subhash from Hyderabad. Thank you.